నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన ఈ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ కానీ అభిమానం కానీ చాలా ఎక్కువనే చెప్పాలి. కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సేనాని సిద్ధమవుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి తరుణంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంపై విభిన్న రీతిలో చర్చ జరుగుతుంది. అదేంటంటే మార్చి 14వ తేదీ ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉందో ఆ కార్యక్రమాన్ని ఎందుకు అర్ధాంతరంగా పిఠాపురంలో తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని రద్దు చేశారు అనే దాని మీద రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దీనికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు అంటే అదేమి అంటే నెగిటివ్గా ఏం లేదు, పాజిటివ్గానే దానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో, ముఖ్యంగా జనసేన అంటే ఒక రకమైనటువంటి విధానంతో ప్రజలు చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి జనసేన పార్టీలో ఆ యొక్క క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ని ఇంకా బలోపేతం చేయాలి. దానికి సంబంధించి ఇప్పటి నుంచే మనం రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకోవాలి. 2029 ఎన్నికల నాటికి ఒక బలమైనటువంటి ఒక వ్యవస్థగా, శక్తిగా ఉండాలి. దానికి సంబంధించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది సేనాని ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కూటమి అలా కంటిన్యూ అవుతుందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి, అన్ని అంశాలకు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో దానికి సంబంధించి అంటే ముందుగానే మనం గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో డెవలప్ చేయాలి. దానికి సంబంధించి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వారు, పార్టీ కోసం జెండా మోసినటువంటి వారు, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినా అటు ఇటు జరగకుండా ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది సేనాని ముఖ్యమైనటువంటి ఆలోచన. ఇలాంటి క్రమంలో పార్టీ నిర్మాణంపై, పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థ కానీ, పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కానీ వాటన్నిటినీ సరిచేసి ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా మనం ఎదగాలి అనే దానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 10 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెట్టారు. దాదాపుగా లక్షల్లోనే ఆ యొక్క సభ్యులుగా చేరారు పార్టీలో. దీనికి సంబంధించి శుభ పరిణామమే. అయితే దీన్ని మార్చి 17 వరకు పొడిగించారు. ఇంకా ఎవరైనా జనసేన పార్టీలో చేరకపోతే ఇంకా చేరే అవకాశం, సభ్యత్వం తీసుకునేటువంటి సదుపాయాన్ని కంటిన్యూ చేశారు, పొడిగించారు. ఇటువంటి క్రమంలో సేనాని ఒక పిలుపునిచ్చారు. అదేంటంటే ప్రతి ఒక్కరూ మీ ప్రాంతాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలి. వాతావరణ పరిస్థితులు అన్నీ చెప్తున్నారు, కానీ ఇప్పుడేంటంటే ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, అంటే కార్యక్రమం సజావుగా జరగదు అనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పట్ల ఆకర్షితులైనటువంటి వారు 100 మంది పార్టీలో చేరుతున్నారు. చివరకు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ, అలాగే కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఇలా జనసేనలోకి వస్తున్నారు. దీన్ని మనం ఒక క్యాంపెయిన్గా చేసుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి వేదికగా మనం మలచుకొని పార్టీలో మరింత మంది మనం వచ్చేటట్లు చేసుకొని దానికి సంబంధించి పార్టీని బలోపేతం చేయాలి. ఇప్పటి వరకు అంటే కూటమి ఏర్పాటులో కానీ, కూటమి అధికారంలోకి రావటానికి కానీ, కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత అన్నీ కూడా ఒక రకమైనటువంటి విధానంతో తీసుకువెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి మనం ముందుకు వెళ్ళాలి. కూటమి ప్రభుత్వం ముఖ్యమే, అలా అని పార్టీని కూడా మనం బలోపేతం చేయాలి. ఇప్పటివరకు పార్టీపై ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టలేదు కాబట్టి ఇకపై పార్టీలో, అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఒక మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని కలుగజేసే విధంగా
సేనాని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. దానికి సంబంధించే త్వరలోనే కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. అటు ప్రజా సమస్యలతో పాటు పార్టీ పునర్నిర్మాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే అని ఇటువంటి తరుణంలో ఈ యొక్క పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పొడిగింపు గురించి, అలాగే ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా, అలాగే దీనికి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగింపు విషయానికి సంబంధించి, అలాగే ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మీరు నిర్వహించాలి అని సేనాని పిలుపునిచ్చారు, దానికి సంబంధించి ఏముంది దాంట్లో అనేది మనం సారాంశం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 17వ తేదీ వరకు ఉద్యమి సభ్యత్వ నమోదు పొడిగింపు, దానికి సంబంధించి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా నమోదవుతుంది. ఫిబ్రవరి 26వ తేదీన మొదలైన సభ్యత్వ నమోదు ఊరూరా సాగుతుంది. దీన్ని 17వ తేదీ వరకు పొడిగించాం అనేది ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఇది కంటిన్యూ అవుతుండగానే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఒక పిలుపునిచ్చారు. అదేంటంటే 14వ తేదీన ఉమ్మడి జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల్లో జనసేన ఆవిర్భావ వేడుకలు, పార్టీ పతాక ఆవిష్కరణ, సేవా కార్యక్రమాలు నిర్వహణకు పిలుపు. మార్చి 14 జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు పండుగ లాంటి రోజు. ఈ దఫా జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఉమ్మడి జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఆ రోజు అన్ని జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల్లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పార్టీ పతాకాన్ని జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ఉద్యమి సభ్యత్వం పొందిన వారి సమక్షంలో ఎగురవేస్తారు. సైద్ధాంతిక బలంతో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఏ విధంగా ముందుకు వెళ్తుందో పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరిస్తారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ సంబంధ కార్యక్రమాలు లాంటివి చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ కూడా ఇచ్చారు. ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం మార్పు పిఠాపురంలో నిర్వహించాలని ముందుగా మనం ఆలోచన చేసాం. దానికి సంబంధించి వాతావరణం ప్రతికూలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం వాయిదా వేసాం, రద్దు చేసాం అని చెప్పి ఇక్కడ పిలుపునిస్తూ చెబుతూనే ఒక రకమైనటువంటి దిశానిర్దేశం చేశారు. ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలను ఊరూరా నిర్వహించాలి. సాధారణంగా ఇప్పటివరకు ఏమవుతుందంటే అందరూ కూడా ఒక వేదిక వద్దకు రావటం, దానికి సంబంధించి ఒకే చోట కార్యక్రమాలు జరగటం, అది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీటింగు మాట్లాడటం, ఇదే తప్ప ఎక్కడ కూడా సేవా కార్యక్రమాలు కానీ అక్కడక్కడ జరిగినప్పటికీ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సందర్భం లేదు. ఇక్కడ రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం, వారి విశ్లేషణ ప్రకారం ఒకటే అర్థమవుతుంది. అదేంటంటే గ్రామ స్థాయి నుంచి, అంటే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దాన్ని వాడుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశమే. రాజకీయంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ అనేది కూడా అర్థమవుతుంది ఇక్కడ. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైనా పిలుపునిచ్చారంటే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మెగా అభిమానులు కానీ, మరి ముఖ్యంగా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులైన వారు ఇక్కడ చాలా క్లియర్గా ఇందులో ఉంది. ఎవరైతే కొత్తగా సభ్యత్వం తీసుకున్నారో వారిని కూడా కలుపుకొని నియోజకవర్గాల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. చాలా శుభ పరిణామంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం. రాజకీయంగా మనం మరింత బలోపేతం కావాలి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్తో వెళ్తే రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో జనసేనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచన మాత్రం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి జనసేన పార్టీ గురించి, అలాగే జనసేన తీసుకునే నిర్ణయాలు, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో అనేది వేచి చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.